బాదామి గ్రైండింగ్ చేసి ప్యాకింగ్ చేసే విధానం, బాక్సింగ్. ఒక వరుసకి ఒక పేపర్ వేయాలి, సైడ్లకు పేపర్ వేయాలి. సైడ్లకు పేపర్ వేసిన తర్వాత ఒక్కో వరుసకి ఒక్కో పేపర్ వేయాలి. మాగిండేది, డ్యామేజెస్ అలా అన్నీ తీసేయాల. ఇది మచ్చలు అన్నీ తీసేసి నీట్గా ఫ్రెష్గా ఉండే కాయ మాత్రమే, తాజాగా ఉండే కాయలు మాత్రమే బాక్స్కి వేయాలి. 3 వరుసలు మాత్రమే, ఒక బాక్స్కి 3 లేయర్లు అంతే. నేర్చుకో చేయాలి. ఇది క్రేట్. మధ్యలో సింగల్ పేపర్ వేయాలి. మధ్యలో సింగల్ పేపర్ వేయాలి. ఆ సైడ్కు ఈ సైడ్కి బాదామి కాయలు బాక్సింగ్ ప్యాకింగ్ చేసే విధానం చూడండి. మధ్యలో సింగల్ పేపర్ వేయాలి. ఈ సైడు క్రేట్కి చూడండి, ఆ సైడ్ ఈ సైడ్ జాయింట్ పేపర్ వేయాలి. ఆ పక్కకు అర్థం పేపర్, ఈ పక్కకు అర్థం పేపర్ పోతుంది. చూసారా? ఇలా చేయాలి రౌండింగ్ ప్యాకింగ్కి. తర్వాత ఒక లేయరు చూడండి, కాయలు ఒక లేయరు, డ్యామేజెస్ లేకుండా నీట్గా ఫ్రెష్గా ఉండే కాయలు, బాగా నీట్గా ఉండేటివి. మాగిండేది, డ్యామేజెస్ అలా ఏమి కానీ వేయకూడదు. ఒక సైడ్కి వేసుకోవాలి. ఫ్రెష్గా బాగుండే కాయ నీట్గా బేర్చుకుంటూ రావాలి. ఒక వరుస బేరిస్తే మళ్ళీ పేపర్ వేసుకోవాలి. నీట్గా గమనించండి. ఇది బాదామి కానీ మల్లిక కానీ సేమ్ ప్యాకింగ్ చేసేది వస్తుంది. చూసారా? ఒక వరుస వేస్తే తర్వాత మళ్ళీ పేపర్ వేసుకోవాలి. చూసారా? ఇలా ఒక వరుస నీట్గా బేర్చిన తర్వాత నీట్గా పేపర్ వేసుకోవాలి. మళ్ళీ సింగిల్ పేపర్ ఒకటి వేయాల్సి వస్తుంది. ఇలా సింగిల్ పేపర్ వేసేసి మళ్ళీ ఇలా బేర్చాల్సి వస్తుంది. ఒక క్రేట్కి 3 లేయర్లు రావాలి. 3 లేయర్లు మాత్రమే వస్తుంది, గుర్తుంచుకోండి. డ్యామేజెస్ ఇలా అన్నీను తీసేయాల. వంగుకాయ ఉండకూడదు, తర్వాత డ్యామేజెస్ ఉండకూడదు, మాగిండే కాయలు ఉండకూడదు. నీట్గా చూసుకోండి. అంతే. అదైన తర్వాత మళ్ళీ సింగిల్ పేపర్ వేసుకోవాలి. ఒక్క బాక్స్కి వచ్చేసి ఇది తీసేయి. ఒక బాక్స్కి వచ్చేసి 3 స్టెప్పులు వేసుకోవాలి. 3 వరుసలు మాత్రమే, అంటే 3 లేయర్లు. మళ్ళీ తర్వాత బాక్స్ ఖాళీగా ఉంటే కూడా మనము వేయాల్సిన పని లేదు, కంగారు పడద్దండి. బాక్స్ ఖాళీ ఉన్నాలే ఏం కాదు దానికంతాను, కానీ 3 వరుసలు మాత్రమే వేయాల. ఇప్పుడు 2 అయిందా, ఇది 3వది. అవి వేస్తే ప్యాక్ చేసేయడమే.
నీట్గా గమనించండి. ఇలా మాగిండే కాయ వేయద్దు, మాగిండే కాయలు మాత్రం వేయకూడదు, సైడ్కి వేసేయాలి. బాగా ఫ్రెష్గా తాజాగా ఉండే కాయలు మాత్రమే వేయాల ప్యాకింగ్కి. ఇది కంపెనీకి పోతుంది. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్లికా కూడా చూపిస్తాను మీకు. అంతే, చూసారు కదా, అయిపోయింది. మూడు స్టెప్పులు అయిపోయింది. ఇంకంతే, మనము బాక్స్ ప్యాక్ చేసేయడమే. ఇది పెద్ద కాయ వేసే ఒకటి సరిపోయిందిలే. అంతే, 3 లేయర్లు. అర్థమైంది కదా, అంతే. ప్యాక్ చేయి, చూడండి, ఇలా ప్యాక్ చేసేది అంతే. ఇంకా ప్యాకింగ్ అయిపోయింది. ఓకేనా, అర్థమైందా? అంతే, ఇంకా తీసి పక్కన పెట్టేయడమే. చూడండి, డ్యామేజెస్ కాయలు చూడండి, ఇలా డ్యామేజ్ కాయలు అన్నీ మనం మాగిండేవి, డ్యామేజెస్ అంతా మంగుండేది, ఇవన్నీను మనము సపరేట్గా వేసేయాలి. ఇవన్నీ సపరేట్గా వేసుకోవాలి.